మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ దినపు లేఖన భాగంలోనికి మనము వెలుచుండగా మన మనస్సులను మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని వాక్యమును మనం విందాం. పోయిన వారం మనం చూసాం, ఒక మానవుని నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు అంటే న్యాయమును, కనికరమును, విశ్వాస్యతను కోరుకుంటున్నాడు అనే మాట మనము చూసాం. కాబట్టి ఈ దినము ఈ వారం పోర్షన్లో మనం చూసినటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశము వెళ్ళిన తర్వాత వారు దేనిని గమనించాలి, దేనిని చూడాలి, దేని మీద మనసు పెట్టాలి, దేని యందు వారి యొక్క జ్ఞానమును, తెలివిని, వివేచనను ఉపయోగించాలి అనే మాట ఈ భాగంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కనుక చూడుము, ఏం చెప్తున్నాడు ఈ వారం పోర్షన్ పేరేంటి? చూడుము. ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు అడుగుపెట్టిన తర్వాత, యోర్ధాను నది దాటి వెళ్ళి కనానులో మీరు ప్రవేశించిన తర్వాత 400 సంవత్సరాలకు పైబడి ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్లేస్, వాగ్దానం చేయబడినటువంటి ఆ ప్లేస్లో మనం అడుగుపెట్టబోతున్నాము. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఏమి గమనించాలి, ఏమి ఆలోచించాలి, ఏమి చూడాలి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఈ మాట మనకు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనం. చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపము మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు సో ఇక్కడ ఏం పెడుతున్నాడట? మీ ఎదుట దీవెన ఉంది, మీ ఎదుట శాపం ఉంది. కాబట్టి చూడండి, ఏది చేస్తే దీవెన వస్తుంది, ఏది చేస్తే శాపం వస్తుందో దానిని మీరు గమనించాలి. వారికి ఇంకా ఒక మాట చెప్తాడు, ఏంటంటే మీరు ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత గరీజీమి కొండ మీద కొంతమంది, ఏబాలు కొండ మీద కొంతమంది నిలవబడి, గరీజీమి కొండ మీద నిలబడినటువంటి వారు ఆశీర్వాద వచనములను పలకాలి, ఏబాలు కొండ మీద నిలబడినటువంటి వారు శాప వచనములను పలకాలి అని చెప్పి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ కనబడుతుంది. సో కాబట్టి వీరు ఆ దేశంలోనికి ప్రవేశించిన తరువాత ఏది గమనించాలి, ఏది చూడాలి, ఏది ఏమంటారు వాళ్ళు గ్రహించాలి అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. సో కనుక మరొక లేఖన భాగం, అందులోనే 27వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 27వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఇంకా కాబట్టి నీవు స్వాధీనపరచుకొనుబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరీజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గం వెనక మోరేలో. సో కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళిన తరువాత శాపము, ఆశీర్వాదం అనేవి మీ ఎదుట ఉన్నవి. గెరీజీమి కొండ మీద నుంచి శాపవచనములను, ఆశీర్వాద వచనములను, హేబాలు కొండ మీద నుంచి శాపవచనములను పలకవలెను. ఎందుకు అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క విధులను మీరు అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే ఏం జరుగుతుంది, నడుచుకోకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకు స్పష్టంగా దేవుడు చెప్తా ఉంటున్నాడు అక్కడ. సో కాబట్టి చూడము అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చూడాలి, ఏం గమనించాలి, దేని మీద మనసు పెట్టాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మామూలుగా మనకు లోకంలో మనకు కంటికి కనబడినది, మనకు నచ్చినట్టుగా మనము చూసిన దాని ప్రకారము మనము పరిగెత్తుతూ ఉంటాం. మనము చూసిన దాని ప్రకారము మనము పరిగెత్తకుండా, మన కంటికి నచ్చినది చేసుకుంటూ వెళ్లకుండా దేవుని దృష్టికి ఏది యుక్తమైనదో దానిని చేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. 28వ వచనం. 28. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమగునగు దానిని నీవు చేసినందున. కాబట్టి నీ దృష్టికి ఏది యుక్తమైనదో దానిని చేయకూడదు, దేవుని దృష్టికి ఏది యుక్తమైనదో దానిని చేయవలెను. హల్లెలూయా. మామూలుగా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చినట్టుగా వెళ్తాం. మనకు నచ్చితే, మనకు మంచిది అనిపిస్తే మనము దాన్ని బట్టి మనం పరిగెత్తుతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు నచ్చినట్టుగా ఓ మనుష్యుడా, ప్రతి మనుష్యుడు తన కంటికి నచ్చినట్టుగా వెళ్ళకూడదు, దేవుని దృష్టికి యుక్తమైనది చేస్తూ వెళ్ళాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి చూడుము అనే మాట మనకు కనబడతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే యెహోవా రోయి అంటాం. యెహోవా రోయి అంటే చూచుచున్న దేవుడు.
హల్లెలూయా. ఎవరైనా చూచుచున్న దేవుడు కాపాడే దేవుడు అని మనం ఎట్లయితే చూస్తున్నామో అలాగే మనము జాగ్రత్తగా చూడవలసినటువంటి విషయాలు ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంటుంది. అయితే ఏ ఏ విషయాలు చూడాలి? మీరు ఆ దేశం వెళ్ళి అక్కడ నివసిస్తున్నప్పుడు, అక్కడ మీరు బ్రతుకుతున్నప్పుడు, అక్కడ మీ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏ ఏ విషయాల మీద మీరు మనసు పెట్టాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొదటిది, దేవుని మందిరములో నీవు ఎలాగూ నడుచుకొనవలెనో, ఎలాగున దానిని హ్యాండిల్ చేయవలెనో మీరు చదవండి. ద్వితీయోపదేశకాండం అదే 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఇంకొంచెం కిందికి చదవండి. 29 నుంచి చదువు. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గం వెనుక మెరేలోని సింధు వృక్షములను దాపున గిల్గానుకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశంలో ఉన్నవి. 15వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక్క బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. 12వ వచనం. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయు. చాలు. సో కాబట్టి ఏం చూడాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చూడాలి? ఓ బీదవాడు ఉన్నాడు అనుకోండి మీ మధ్యలో, వాడిని ఎలా చూడాలి? వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓ అమ్మబడిన దాసుడు ఉన్నాడు అనుకోండి మీ మధ్యలో, వాడిని ఎలా చూడాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? మీరు దేవుని మందిరంలో ఉన్నారనుకోండి, వాడిని ఎలా చూడాలి? వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి? హల్లెలూయా. సో ఫుడ్ విషయంలో మనం ఎలా ఉండాలి? మనం ఎలా చూడాలి? తినే విషయంలో మనం ఎలా ఉండాలి? దేవుని మందిరంలో ఎలా ఉండాలి? బీదలు మీ ఎదుట ఉన్నప్పుడు మీరు ఎలా చూడాలి వారిని? లేకపోతే అమ్మబడిన దాసులు మీ మధ్యలో ఉన్నప్పుడు ఎలా చూడాలి? సో కాబట్టి ఎలా చూడాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మీ మధ్యలో కలలు కనేవాడు కానీ ప్రవక్తయే కానీ ఉన్న ఎడల, ఎవడైనానో వాడు ఏమంటారు మీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి మీ హృదయములను ఇతరమైన వాటి మీదకి మళ్లించినప్పుడు వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి? వాడిని ఎలా చూడాలి మీరు అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండండి, జాగ్రత్తగా చూడండి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. మీరు తినదగినది తినకూడనిది మీ ఎదుటికి వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని చూడాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ పోర్షన్ అంతా కూడా ఈ విషయాల గురించి మాట్లాడుతూ వాటి మీద మీ యొక్క దృష్టి పెట్టండి, వాటిని గమనించండి, వాటిని సరిగా హ్యాండిల్ చేయండి అనే విషయాన్ని చెబుతూ మరి మోషే వారికి వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ దశమ భాగముల విషయంలో మీరు ఎలా ఉండాలి, పండగ అమావాస్యల విషయంలో మీరు ఎలా ఉండాలి, ఎలా చూడాలి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని. సో కాబట్టి చాలా జ్ఞానంతో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నడుచుకోవాలి అని చెప్తా ఉంటున్నాడు. సో కాబట్టి చూడడము అంటే దృష్టి పెట్టడము, ఏకాగ్రత పెట్టడము, ఆలోచించడము, దాని గురించినటువంటి శ్రద్ధ వహించడము అనేది చాలా అవసరం అని చెప్పి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఏకాగ్రత లేకపోతే, మనము దృష్టి లేకపోతే మనము మన యొక్క జ్ఞానమును వినియోగించట్లేదని అర్థం, మనం సరిగా చూడట్లేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. చూడడము అంటే మనము సమాధానకరమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించడము. చూడడము అంటే మనము దృష్టి పెట్టడము, ఏకాగ్రత పెట్టడము అనేది మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. బైబిల్లో ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి స్టోరీ మనం చదివినటువంటి భాగంలో సొలొమోను యొక్క స్టోరీని మనం గమనిస్తూ ఉంటున్నాం. సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చి అతనికి ఏమిచ్చినాడంట? జ్ఞానం ఇచ్చినాడు. ఎలాంటి జ్ఞానం ఇచ్చినాడు? సమాధానకరమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చినాడు. సొలొమోను రాజు అయినాడు. సొలొమోను బలులు అర్పించి ఆయన గిబ్యోనులో బలులు అర్పించి ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, సొలొమోనా నీకు ఏం కావాలి అని చెప్పి దేవుడు అడిగినప్పుడు సొలొమోను ఏమడిగాడంట? ఏమడిగాడు? నీ విస్తారమైన ఈ జనాంగానికి న్యాయం తీర్చాలంటే ఎవరి వల్ల అవుతుంది? వీళ్ళని లెక్క పెట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది? వీళ్ళని పరిపాలించాలంటే ఎవరి వల్ల అవుతుంది? అయ్యా వీళ్ళకి న్యాయం తీర్చగలిగినటువంటి బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగిన హృదయము నాకు దయచేయము అని చెప్పి ఆయన అడుగుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. ఒక మనిషికి జ్ఞానం ఎందుకు? ఒక మనిషికి జ్ఞానం దేనికి? జ్ఞానం అవసరమా? ఒక మనిషికి జ్ఞానం అవసరమా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం.
మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దించగా అందరికీ ధారాళముగా దయచేవాడు. ఎలా దయచేవాడంట? ధారాళముగా ఇచ్చేవాడు. జ్ఞానం కొద్దిగా ఉందా? జ్ఞానం అవసరమా అంటే అవసరమే. మనం ఏం చేయాలన్నా జ్ఞానం అవసరమే. మన డబ్బుల్ని హ్యాండిల్ చేయాలన్నా జ్ఞానం కావాలి. మన చుట్టూ ఉన్నటువంటి బీదలైన వారిని హ్యాండిల్ చేయాలన్నా జ్ఞానం కావాలి. మనతో ఉన్నటువంటి మన పని వారిని హ్యాండిల్ చేయాలన్నా జ్ఞానం కావాలి. మనము పండుగలు, దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరించాలన్నా మనకు జ్ఞానం కావాలి. సో కాబట్టి జ్ఞానము నీకు కొదవగా ఉంటే దేవుడు అంటున్నాడు ఏమని? ఆయనను అడుగుము, ఆయన ఏం చేస్తాడంట? ధారాళముగా ఆయన దయచేయువాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము ఎందుకు, అది మనకు అవసరమా అనే మాట చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథం జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. తిండి కోసం మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం. ఇంకా వేరే వాటి కోసం మనం డబ్బులు ఖర్చు పెడతాం. తాగుడు కోసం డబ్బులు ఖర్చు పెడతాం. కానీ దేనికోసం డబ్బులు ఖర్చు పెట్టాలంట? దేనికోసం డబ్బులు ఖర్చు పెట్టాలి? జ్ఞానం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. జ్ఞానం సంపాదించుకోవడమే జ్ఞానమునకు ముఖ్యాంశం. డబ్బులుంటే అంటారు కదా, డబ్బులుంటే కొండ మీద కోత అయినా దిగి వస్తుందని అంటారు కదా. ఏమంటారు? డబ్బులుంటే కొండ మీద కోత అయినా దిగి వస్తుందంట. అంటే డబ్బులతో అన్ని పనులు అవుతాయని ఎలా అయితే అనుకుంటున్నామో అలాగుననే జ్ఞానముతో అన్ని పనులు అవుతాయి. అందుకనే నీ ధనమంతా ఇచ్చి జ్ఞానము సంపాదించుకొనుము అంటున్నాడు. ఇప్పుడు సొలొమోనుకు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఆయన ధనం అడగలేదంట, రాజ్యం అడగలేదంట, శత్రువుల ప్రాణాలు అడగలేదంట, కీర్తి ప్రతిష్టలు అడగలేదంట. ఏమడిగాడు ఆయన? జ్ఞానం అడిగాడు. చాలా తెలివిగా అడిగాడు ఆయన. డబ్బులు ఇస్తే కొంతకాలం ఉంటాయి, పోతాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటే కొంతకాలం ఉంటాయి, పోతాయి. రాజ్యం ఉంటే ఇంకొకటి వస్తే ఆ రాజ్యము ఇంకొకటి చేత వెళ్ళిపోతుంది. కానీ జ్ఞానము ఎవడు దొంగిలించలేడు. ఈ లోకంలో ఏదైనా దొంగిలించింది ఏదైనా ఉంది అంటే నీ జ్ఞానమును ఎవడు దొంగిలించలేడు. సో కాబట్టి జ్ఞానము చాలా ముఖ్యమైనటువంటిది. జ్ఞానము సంపాదించుకోవడమే జ్ఞానమునకు ముఖ్యమైన అంశము. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే సామెతలు 1:7 మనం చూస్తాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మీకు జ్ఞానము కలుగును అంటాడు. జ్ఞానం ఎలా కలుగుతుందంటే దేవుని యందు భయభక్తులు. సొలొమోనుకి ఎప్పుడు ఇచ్చాడు దేవుడు జ్ఞానం అంటే ఆయన గిబియోనుకి వెళ్ళి అక్కడ 1000 దహన బలులు అర్పించినప్పుడు ఆ రాత్రి దేవుడు అతనికి దర్శనమిచ్చి ఏం చేసినాడు? ఆయనకి జ్ఞానం ఇచ్చినాడు. సో కాబట్టి ఇక్కడ మనం చూసే స్టోరీ ఏంటి అంటే సొలొమోను సమాధానకరమైనటువంటి జ్ఞానాన్ని ఆయన పొందుకున్నాడు. దాన్ని మనం చూస్తాం ఇప్పుడు. సేమ్ ఇదే విషయము సొలొమోను కంటే ముందు ఇంత జ్ఞానంగా ప్రవర్తించిన వారు ఎవరు కనబడతారు మనకి? ఆదికాండంలో సొలొమోను కంటే ముందు ఆదికాండంలో ఒక ఆయన మనకు కనబడతాడు. ఎవరైనా చెప్పండి, గెస్ చేయండి. సొలొమోను ఎట్లా అయితే జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు, అతని యొక్క జ్ఞానాన్ని, అతని యొక్క తెలివిని చూసి దేవుడే అంటున్నాడు ఏమని? నీకంటే ముందు ఇంకొకడు ఉండడు, నీ తర్వాత ఇంకొకడు రాడు అని దేవుడు అంటున్నాడు. ఇదే మాట మనకు ఆదికాండంలో ఒక ఆయన గురించి చెప్పబడింది. నీకంటే ఎక్కువ జ్ఞానాత్మ కలిగిన వాడు ఇంకెవడున్నాడు? ఎవరి గురించి చెప్పబడింది మాట? అప్పుడున్నటువంటి చాలా పవర్ఫుల్ కంట్రీ అయినటువంటి ఐగుప్తు దేశపు ఫరో యోసేపు గురించి మాట్లాడతాడు. ఎవరి గురించి? యోసేపు గురించి. ఏమంటాడు? నీ అంతా జ్ఞానాత్మ కలిగిన వాడు ఎవడున్నాడయ్యా, నువ్వు ఉండి ముందుండి నడిపించు అని చెప్పి తన రాజ్యమును యోసేపుకి అప్పగిస్తాడు. సో కాబట్టి ఈ యోసేపు యొక్క స్టోరీని మరి సొలొమోను యొక్క స్టోరీని కలిపి ఈరోజు మనం చూస్తాం. వాళ్ళిద్దరూ జ్ఞానవంతులు అని చెప్పి మంచి సాక్ష్యము పొందినటువంటి వారుగా మనకు అక్కడ కనబడతా ఉంటున్నారు. ఇప్పుడు చదవండి, దేవుని యొక్క జ్ఞానం యొక్క పర్పస్ ఏంటి? దేవుడు ఎందుకు వారికి ఆ జ్ఞానం ఇచ్చాడు? ఒక మనిషికి దేవుడు ఎందుకు జ్ఞానం ఇస్తాడు? దేవుడు జ్ఞానం ఇచ్చట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. సో కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఎందుకు ఈ జ్ఞానాన్ని, లేకపోతే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, యోసేపుకి ఇచ్చినటువంటి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది. దాని మీద ఎందుకు మనం దృష్టి పెట్టాలి? దాన్ని మనం ఎందుకు చూడాలి? లేకపోతే దాన్ని ఎందుకు మనము అంత సీరియస్ గా తీసుకోవాలి? జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి? మనం చదివినటువంటి ఈ భాగంలో సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన యొద్దకు వచ్చినటువంటి మొట్టమొదటి కేసు ఏంటిది? ఏం కేసు వచ్చింది? 2 స్త్రీలు ఒక బిడ్డను పట్టుకొని వచ్చారు. 2 స్త్రీలు
ఓ బిడ్డను పట్టుకొని వచ్చారు. వాళ్ళ కేసు ఏంటి? నా బిడ్డే అంటే నా బిడ్డే అని వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటున్నారు. ఈమె నా బిడ్డే అంటే ఈమె నా బిడ్డే అని చెప్పి ఇద్దరు కొట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సొలొమోను ఇచ్చినటువంటి తీర్పు చూడండి ఆ మాట. ఒక కత్తి తెప్పించి కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఆ. వారు ఒక కత్తి రాజ సన్నిధికి తేగా ఆ. రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి ఆ, సగం దీనికిని సగం దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. ఆ, అంతటా బ్రతికి తీర్పు ఏంటి? ఇద్దరు స్త్రీలు ఒక ఇంట్లో నివాసం ఉన్నారట. ఆ ఇద్దరి మధ్యలో ఆ ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డల్ని కన్నారు. ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డల్ని కన్నారు. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక స్త్రీ తన బిడ్డ మీద దొర్లి నిద్రలో ఏమైందట? తన బిడ్డ మీద దొర్లి ఆ బిడ్డని చంపుకొని ఆ చచ్చిన బిడ్డను తీసుకెళ్లి తన పక్కన ఉన్నటువంటి ఇంకో తల్లి పక్కన పెట్టి ఆ బిడ్డను తెచ్చి తన పక్కన పెట్టుకుంది. సో కాబట్టి ఆ బతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ బిడ్డను గుర్తుపెట్టింది, ఈ చచ్చిన బిడ్డ నాది కాదు అని. సో కాబట్టి ఈ కేసు రాజుగారి దగ్గరికి పోయింది. మామూలుగా అయితే ఏ కేసు కూడా రాజుగారి దాకా పోదు, కానీ ఈ కేసు అక్కడి దాకా తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు కత్తి తెప్పించారు. అసలే వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఈ స్త్రీలు ఎవరు? అసలు ఇలాంటి కేసు ఎవరైనా టేకప్ చేస్తారా? రాజుగారు ఇద్దరు వేశ్యలు, ఆ కేసును ఆయన టేకప్ చేస్తున్నాడు. టేకప్ చేయడమే కాదు, దాన్ని తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఎలాంటి తీర్పు అంటే, ఒక కత్తి తీసుకురండి, బిడ్డను చెరిసగం చేయండి, చెరొక ముక్క ఇచ్చేయండి అన్నాడు. ఆ నిజమైన తల్లి, ఆ బిడ్డ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె అట ఆ బిడ్డని రాజు దగ్గరికి వచ్చి, ఏలినవాడా ఆ బిడ్డను బతకని, ఆ బిడ్డను ఆమెకి ఇయ్యి అన్న. ఎందుకంటే ఆమె పేగులు తరుక్కపోయినదై అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఏమైందట? ఆమె పేగులు చదవండి ఆ మాట. ఎన్న వచ్చినది? అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ. తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా ఆ. బిడ్డను ఎంత మాత్రము ఎంత మాత్రము చంపవద్దు, దానికే ఇప్పించుమని దానికే ఇప్పించమని మనవి చేసెను. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఆమె కడుపు తరుక్కపోయినదై అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. సో కనుక ఈ స్టోరీని, ఈ యొక్క ఏమంటారు సొలొమోను యొక్క స్టోరీని మనం మామూలు స్టోరీ లాగా చూడకూడదు. అబ్బా ఏం తీర్పు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారట లాస్ట్లో, చివరి వచనం మనం చదివితే 28వ వచనంలో, అంతటా ఇశ్రాయేల్ అందరూ రాజు తీర్చినటువంటి తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవాజ్ఞను అందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. ఏమి జ్ఞానం పొందాడట ఆయన? దైవ జ్ఞానము పొందినవాడని భయపడినారంట. సో కాబట్టి మనం చదువుకున్నటువంటి బుక్స్లో, మన యొక్క స్టోరీస్లో చాలా మంది కథలు మనం కొన్ని చూస్తాం. తెనాలి రామలింగని కథలు, ఇంకా బీర్బల్ కథలు, మర్యాద రామన్న కథలు. అందులో ఏముంటుంది? లాస్ట్కి ఇలాంటి స్టోరీలే ఉంటాయి అన్ని. కానీ ఆ కథలకి ఈ కథకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మనం చూస్తాం ఈరోజు. ఆ స్టోరీస్కి ఈ స్టోరీస్కి ఉన్నటువంటి తేడా మనం గమనించాలి. ఎందుకంటే సొలొమోను పొందిన జ్ఞానం ఏ జ్ఞానం అంట? దైవ జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానము అనే మాట మనం చూస్తాం. ఆ పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆ రాజు గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఇదే జ్ఞానము మరి యోసేపు కూడా పొందినట్లుగా చూస్తున్నాం. ఇంత మంచి తీర్పు ఇవ్వడానికి సొలొమోనుకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము అంటే, దేవుడు ఇచ్చాడని ఒక మాటలో చెప్పవచ్చు మనం కదా. అది ఇంత బాగా ఎలా ఇచ్చాడు ఇది? యాక్చువల్గా ఇశ్రాయేలీలు ప్రతి రాజు కూడా ధర్మశాస్త్రాన్ని తన స్వహస్తాలతో వాళ్ళు రాజు అయిన తర్వాత రాసి దానిని ధ్యానించాలి. ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు. ఈ 5 పుస్తకాలను వాళ్ళు ఏం చేయాలంట? ధ్యానం చేయాలి. సొలొమోను తీర్పు ఇవ్వడానికి ఆయనకు ఎక్కడి నుంచి జ్ఞానాన్ని తీసుకున్నాడు? తన పితరుడైన యోసేపు దగ్గర నుంచి తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు? యోసేపు దగ్గర నుంచి. యోసేపు దగ్గర ఏం జరిగింది? ఇక్కడ అంటే ఇది ఒక స్టోరీ జరిగింది కదా. మరి యోసేపు దగ్గర ఏం జరిగింది? యోసేపు దగ్గర ఏం జరిగింది అంటే, యోసేపు ఐగుప్తును ఏలుతున్నటువంటి కాలంలో తన అన్నలు అతని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఏంటి ఆ సన్నివేశం అంటే, మీరు ఆదికాండము
ఆదికాండం చూడండి 41వ అధ్యాయము 39 వచనం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను కనుక ఉమ్, నీ వలె వివేక జ్ఞానులు కలవారెవరునూ లేరు. ఉమ్, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఉమ్, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఉమ్. సింహాసన విషయంలో మాత్రమే నేను అమ్మ, 43:29 చదువు. 43:29. 43:29. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును చదువు. తన తమ్ముడైన బెన్యామీనును చూచి, ఉమ్. మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక దేవుడు నిన్ను కరుణించును గాక. ఏమంటున్నాడు అక్కడ? నా కుమారుడా, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అని. చదువు. నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. ఆ. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను ప్రేమ పొర్లుకొని వచ్చెను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు ఏమొచ్చిందంట ఆయనకి? ప్రేమ తన్నుకొని వచ్చిందంట. కత్తి తీసుకొచ్చి చంపండి, 2 ముక్కలు చేయండి అన్న దగ్గర ఆ తల్లి, ఆ రియల్ తల్లి, ఆ నిజమైనటువంటి తల్లి తన కడుపు తరుక్కుపోయినదై అనే మాట ఉంది చూడు. అదే మాట ఈ యోసేపు దగ్గర ఏంటిది? ప్రేమ పొర్లుకొని వచ్చింది అంటాడు. కడుపు తరుక్కుపోయింది అంట. ఈ కుమారుడు నా తమ్ముడే అని ఆయనకు తెలిసినప్పుడు వెంటనే గదిలోనికి వెళ్ళి ఆయన ఏడ్చేస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి దైవ జ్ఞానము పొందినవాడు యోసేపు యొక్క స్టోరీ లేకపోతే సొలొమోను యొక్క స్టోరీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం ఇక్కడ చూస్తే, సొలొమోను మేల్కొని మొదటిది ఆయన నిద్ర, ఇది నిద్ర అని, ఇది స్వప్నం అని గ్రహించినట్లుగా మనము మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము. అదే మాట ఆదికాండం 41వ అధ్యాయం 7వ వచనంలో ఫరోకి ఒక కలబడ్డది. ఆయన కూడా స్వప్నంలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు ఆయనకు ఒక కలబడింది. సో ఆ రెండింటిని మనం కంపేర్ చేస్తూ ఉంటున్నాము ఈ స్టోరీలో. సో కాబట్టి అంతలో సొలొమోను మేల్కొని ఇది స్వప్నం అని తెలుసుకొని అనే మాట మనం చూస్తాం. అదే ఆదికాండంలో కూడా అదే మాట చూస్తాం. 41వ అధ్యాయం 7వ వచనంలో అదే మాట చూస్తాం. ఏమని? అంతలో ఫరో మేల్కొని ఇది కళ అని గ్రహించెను అంట. ఆ రెండింటికి దగ్గరి సంబంధము మనకు ఈ స్టోరీకి ఆ స్టోరీకి దగ్గరి సంబంధం మనకు అక్కడ కనబడతా ఉంటుంది. ఇక్కడ 3వ దినమున వారు రాజు సన్నిధికి వచ్చినట్లుగా, అక్కడ 3వ దినమున మరి విందు చేసినట్లుగా, ఇక్కడ కూడా సొలొమోను తాను పొందిన జ్ఞానం తర్వాత ఆయన విందు చేసినట్లుగా మనము చూస్తాం అక్కడ. సో రెండు విషయాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అక్కడ వాళ్ళ యొక్క పర్పస్ ఏంది, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంది అని మనం చూస్తే సొలొమోనును ఫరోను కలిపి మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సొలొమోను తన యొక్క సేవకులకు విందు ఇచ్చాడు, మరి ఫరో కూడా తన సేవకులకు విందు ఇచ్చాడు. సొలొమోను నిద్రపోయాడు, ఫరో కూడా నిద్రపోయాడు. నిద్రలో వాళ్ళిద్దరు కలలు కన్నా. దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. ఏమంటారు? ఫరోనేమో ఆ దర్శనంలో భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆ భవిష్యత్తును దేవుడు ఫరోకి చూపించినాడు. సో కాబట్టి ఈ 2 విషయాలను మనం గమనిస్తే అక్కడ ఏమంటారు, యోసేపు యొక్క స్టోరీ చాలా ప్రాముఖ్యమైంది. యోసేపు తన తమ్ముడైనటువంటి బెన్యామీనుని చూసినప్పుడు అతని యొక్క కడుపు తరుక్కపోయినదై అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో, ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో, అది కూడా చంపడానికి సిద్ధమవుతున్నటువంటి ఒక బిడ్డ కోసం ఎంత తల్లి ఎట్లయితే ఆరాటపడుతుందో, ఒక సహోదరుని కోసం ఒక సహోదరుడు అంతగా ఆరాటపడాలి. అదే ఇక్కడ మనకు యోసేపు చూపిస్తున్నాడు. మీరు చదవండి. అదే అక్కడే ఆదికాండం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖం కడుక్కొని వెలుపలికి వచ్చి తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పెను. అతనికి వారికి అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని 44:12 చదవమా. 44:12. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని కొరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికింది. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. సో అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, యోసేపు బెన్యామీను తన దగ్గర పెట్టుకోవడం కోసం బెన్యామీను యొక్క సంచిలో ఒక ఏమంటారు వెండి పాత్ర, ఆయన పానం చేసేటువంటి పాత్ర పెట్టి, వాళ్ళు మధ్య దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి మనిషిని పంపించి, మీరు రాజుగారి యొక్క గిన్నె ఎత్తుకొచ్చారని చెప్పి మళ్ళీ వాళ్ళని వెనకకు తీసుకొని వచ్చి, సో కాబట్టి ఎవరి దగ్గర అయితే గిన్నె దొరుకుతుందో వాడు మాత్రమే దాసుడు అవ్వాలన్నప్పుడు యూదా చాలా ఆరాటపడతాడు అనమాట. యూదా కూడా ఒక తల్లి పొజిషన్లోనికి యూదా వచ్చి యూదా అంటాడు, రాజా
అంటే ఆ ఒక బిడ్డ కోసం తల్లి ఎట్లయితే ఆరాటపడుతుందో యూదా కూడా అలాగే అక్కడ ఆరాటపడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఒక తల్లి తన బిడ్డ కోసము ఆరాటపడుతున్నట్లుగా ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని కోసం ఎప్పుడైతే ఆరాటపడతారో అలాంటి ఏమంటారు జ్ఞానాన్ని ప్రదర్శిస్తారో. సో జ్ఞానం దేనికి? సమాధానపరచడానికి. జ్ఞానం దేనికి? ప్రేమించడానికి. జ్ఞానం దేనికి? దేవుణ్ణి వెంబడించడానికి. జ్ఞానం దేనికి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడానికి జ్ఞానం. సో కాబట్టి యోసేపు తన తమ్ముని కోసం ఎంతగా అంటే ఒక కడుపు తరుక్కుపోయినట్లుగా తాను తన యొక్క బిడ్డ కోసము తల్లి ఆరాట పడినట్లుగా తన తమ్ముని కోసము ఆయన ఆరాట పడుతూ ఉంటున్నాడు. ఇదే అన్నలు ఒకప్పుడు యోసేపుని చంపి గుంతలో వేసి ఐగుప్తు దేశానికి అమ్మి వేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వారు. కానీ వాళ్ళలో ఇప్పుడు ఏం చూస్తున్నాడంటే బెన్యామీను కోసం యూదా ఆరాటపడుతున్నాడు, అదే బెన్యామీను కోసం యోసేపు ఆరాటపడుతూ ఉంటున్నాడు. అంటే వాళ్ళందరి మధ్యలో ఏమొచ్చిందంట, అప్పట్లాగా అన్నలందరూ కలిసి తమ్ముడిని చంపినట్లుగా అట్లా ఒక తమ్ముడిని పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదంట, ఇష్టపడటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఒక సహోదరుని కోసము ఇంకొక సహోదరుడు ఏం చేయాలంట, పోటపడాలి. పోటపడడం అంటే యూదా అక్కడ అంటాడు ఏమని అంటే, బెన్యామీను నువ్వు పట్టుకున్నావు కదా, బెన్యామీను సంచిలో గిన్నె దొరికింది కదా, బెన్యామీను కోసం నేను పూటపడతా అంటాడు. ఎవరు? యూదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం అంట? బెన్యామీను కోసం నేనుంటా దాసునిగా అని యూదా అంటున్నాడు. సో అప్పుడు యోసేపు ఏడుస్తాడు. ఆ సన్నివేశాన్ని చూసి అప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే ఏడుస్తాడు అక్కడ. కాబట్టి సొలొమోను యొక్క స్టోరీలో ఉన్నటువంటి ఆ తల్లిని, ఆ రియల్ తల్లిని మనము యోసేపు దగ్గర యోసేపుని రియల్ తల్లిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నా కుమారుడా అనే మాట అతడు మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడతా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సొలొమోను యొక్క స్టోరీలో మనం ఒక కత్తి చూస్తాం కదా, ఒక కత్తి తీసుకురండి అన్నాడు. ఆ కత్తి దేన్ని చూపిస్తుంది? కత్తి దేనికి? అది బిడ్డను 2 ముక్కలు చేయాలి. అంటే ఏది రియలో ఏది ఫేకో మనకు తెలియాలి. అంటే ఏ తల్లి రియల్ తల్లి, ఏది ఫేక్ తల్లి తెలియాలి అంటే కత్తి తీసుకురండి అన్నాడు. సో మన లైఫ్లో ఏది మంచో ఏది చెడో గ్రహించాలంటే కూడా సొలొమోను దేవుని అడిగినప్పుడు కూడా ఏమంటాడు, నేను మంచి చెడ్డలను ఎరుగునట్లుగా నాకు వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయము అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మంచి చెడ్డలను ఎరగడానికి మనకి ఏం కావాలంట? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే సొలొమోను రాజుకి యోసేపు దగ్గర ఎట్లా అయితే జ్ఞానం దొరికిందో, అంటే సొలొమోను కాలానికి యోసేపు కాలానికి ఎన్ని సంవత్సరాలు? కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి సొలొమోను జ్ఞానం అక్కడి నుంచి ఎలా తీసుకున్నాడంటే దేవుని వాక్యమును ఆయన ధ్యానం చేసేవాడు కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ అక్కడి నుంచి సొలొమోను యొక్క అంటే ఒక తమ్ముని కోసము యోసేపు ఎలా ఆరాటపడ్డాడు, ఒక తమ్ముని కోసము యూదా ఎలా ఆరాటపడ్డాడు, వారి కడుపు తరుక్కుపోయిన వారై తమ్ముడి కోసం నిలబడినట్లుగా ఓ బిడ్డ కోసం తల్లి నిలబడుతుంది, తన బిడ్డ కోసం తల్లి నిలబడుతుంది అని చెప్పి కత్తి తెప్పించాడంట. నిజంగా సొలొమోను యొక్క ఉద్దేశం ఏంది? బిడ్డని చెప్పి రెండు ముక్కలు చేసి ఇవ్వాలన్నది సొలొమోను యొక్క ఉద్దేశం కాదు. అసలు తల్లి ఎవరు తెలుసుకోవాలన్నది ఉద్దేశం. రియల్ తల్లి ఎవరు, ఫేక్ తల్లి ఎవరు అనేది తెలుసుకోవాలనుకున్నది ఆయన యొక్క ఉద్దేశం. అలాగే బెన్యామీను యొక్క సంచిలో గిన్నె పెట్టి అతన్ని బంధించాలని ఎందుకు అనుకున్నాడు యోసేపు అంటే తమ్ముడి మీద ప్రేమ యూదాకు ఎంత ఉంది, ఒకప్పుడు నన్ను చంపినట్లుగా వీడిని కూడా వదులుకుంటాడా లేదా అని చూడడానికి ఒక ట్రిక్ వాడాడు. ఎవరు? యోసేపు. సేమ్ అదే ట్రిక్ మళ్ళీ ఎవరు వాడుతున్నారు? సొలొమోను వాడుతున్నాడు ఇక్కడ. సో కాబట్టి ఏది మంచో ఏది చెడో అనేది గ్రహించాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఒకటి నీకు అర్థం కావట్లేదు, ఒక క్రిటికల్ సమస్యని ఎదుట ఉంది అనుకో, అప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఎక్కడి నుంచి జ్ఞానం పొందాలి? దేవుని వాక్యంలో నుంచి జ్ఞానం పొందాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రభుదాస్ చదవాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను కీళ్లను మూలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని
సృష్టమేదియో లేదు. లేదు. హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వస్తే మనకి ఏం దొరుకుతుంది అంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంట, హృదయంలోని ప్రాణమును ఆత్మను వేరు చేస్తుంది, ఇంకా కీలును మూలులను వేరు చేస్తుంది, తర్వాత ఆలోచనలను తలంపులను అది వేరు చేసి శోధిస్తుంది అంట. ఏది? దేవుని వాక్యం. సో కాబట్టి సొలొమోను ఎక్కడి నుంచి జ్ఞానం పొందాడు అంటే తాను ధ్యానం చేస్తున్నటువంటి యోసేపు యొక్క స్టోరీలో నుంచి ఒక సహోదరుని కోసం ఇంకొక సహోదరుడు ఎలా అయితే పూటబెడతాడో, ఎలా అయితే అలాగున ఒక తల్లి తన బిడ్డ కోసము తన కడుపు తరుక్కపోయినదై నిలబడుతుంది అని చెప్పి చంపడానికి కత్తిదెమ్మని సొలొమోను ఆజ్ఞాపించినాడు. సో కాబట్టి మనము మంచి చెడులను గూర్చినటువంటి వివేచన పొందాలి అంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి, ఖడ్గం దగ్గరికి రావాలి. ఇంకో మాటలు చెప్పాలంటే ఎక్కడికి రావాలంట? ఖడ్గం దగ్గరికి రావాలి. ఖడ్గం ఏంటి? ఖడ్గం దేవుని యొక్క వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యం, రక్షణయను స్థిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అనే మాట చూస్తున్నాం. సో ఈ ఆత్మ ఖడ్గం ఏం చేస్తుంది అంటే మన తలంపులను, మన ఆలోచనలు ఏం చేస్తుందట, అది విభజించినంత మట్టుకు దూరుచు మనకు దైవ జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ జ్ఞానం? సొలొమోను ఏ జ్ఞానం పొందాడంట? నిజముగా ఈయన దైవ జ్ఞానము కలిగిన వాడు, దైవ జ్ఞానం పొందుకున్నాడు, ఎంత చక్కటి తీర్పిచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ ఆయనని పొగుడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. దైవ జ్ఞానము పొందాడు. మనము దైవ జ్ఞానం ఎలా పొందుతాము? దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తే ఆ వాక్యము మన యొక్క తలంపులను, ఆలోచనలను సహితము అది ఏం చేస్తుందంట? సరి చేస్తుంది. అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది, అప్పుడు మనకు వివేకం కలుగుతుంది. సో కాబట్టి దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడే పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనము పొందుతాము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నోటిలో నుంచి మనకు ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఆయన నోటిలో నుంచి 7 నక్షత్రములు కలిగి 7 సంఘాల మధ్యలో సంచరిస్తున్నటువంటి వాని యొక్క నోటిలో నుండి ఏమొస్తుందంట? దేవుని ఖడ్గ జ్వాల వస్తుందంట. 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖమును మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాడు. ఆయన నోటిలో నుండి ఖడ్గ జ్వాల ఒకటి వచ్చుచుండెను. ఈ ఖడ్గ జ్వాల ఏం చేస్తుంది అసలు? ఇదే ఖడ్గ జ్వాలని మనం ఏదోని తోట దగ్గర ఆదామవల్ని వెళ్ళగొట్టినప్పుడు జీవవృక్షమునకు ఎవరు వెళ్లకుండా అక్కడ ఒక ఖడ్గ జ్వాల ఉంది. ఆ జీవవృక్షమును ఎవరు అందుకుంటారు అంటే, ఎవరు అందుకుంటారు? ఆ ఖడ్గ జ్వాలను దాటిపోగలిగితే ఎవరు పోగలరు అంటే మంచి చెడులను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఒక సహోదరుని కోసం అంటే యోసేపు తన అన్నల దగ్గర తనను తాను ఎందుకు రివీల్ చేసుకున్నాడు, ఎప్పుడు రివీల్ చేసుకున్నాడు అంటే తన అన్నలు ఒక తమ్ముని కోసం ఎట్లా అయితే వాళ్ళు బానిసలుగా ఉండడానికి సిద్ధపడినారో అప్పుడు యోసేపు తనను తాను రివీల్ చేసుకున్నట్లుగా చూస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిలువబడినట్లు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను. అక్కడ ఈ మాట ఉందా? అతడు మన కొరకు తన ప్రాణము పెట్టెను గనుక ప్రేమ అన్నది మనకు తెలిసెను. తన సహోదరుల కొరకు ప్రాణములు పెట్టవలెనని ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టవలెను. అంటే ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని కొరకు ప్రాణం పెట్టగలిగిన స్థితి ఉంటే ఇంకా అతని నుంచి ఇంకేం లేదు. దాన్ని దేవుడు కోరుతున్నాడు. ఒకరి కోసము ఒకరు నిలబడడం అనేది. హల్లెలూయా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. అంటే ఈ స్టోరీలో, ఈ యోసేపు స్టోరీలో కానీ సొలొమోన్ స్టోరీలో కానీ మనం నేర్చుకునే విషయం ఏంటంటే
సహోదరుల ఐక్యత, లేకపోతే సమాధానంతో కూడిన జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని ఐక్యతలోకి నడిపిస్తుంది. ఆ, 6వ అధ్యాయం 2వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకరి భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏంటంట? క్రీస్తుకు ఒక నియమం ఉంది, దాన్ని ధర్మశాస్త్ర నియమం అంట. అదే క్రీస్తు నియమం. ఆ క్రీస్తు నియమం ఏంటి అంటే ఒకరి కొరకు ఒకడు నిలబడాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. అక్కడ యేసు ప్రభువు మాట చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము అర్పించు వాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవడునూ లేడు. తన స్నేహితుల కోసం తన ప్రాణం అర్పించు వాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవరికి లేదు అనే మాట మనం చూస్తాం. సో కాబట్టి ఇక్కడ సహోదరుడు ఇంకొక సహోదరుని కోసం పూటబడకపోతే మనము ఈ బైబిల్ పట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేదంట. ఒక సహోదరుని కోసం ఇంకొక సహోదరుడు పూటబడే స్థాయి ప్రేమను కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అలా చేయగలిగినప్పుడు, అలా ఉండగలిగినప్పుడు, ఎందుకంటే యేసుప్రభువు వారు అదే చేశాడు. ఆయన మనందరి సహోదరుడు అట, సహోదరులలో ఒకని వంటి వాడు ఆయన అంటాడు. ఆయన మనందరి కోసం ఏం చేసినాడట? మనందరి దోషమును, మనందరి పాపమును తన మీద వేసుకొని ఆయన సిలువలో మరణించినాడు. ఆయన మరణిస్తూ కూడా వారిని ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అంటాడు. కాబట్టి జ్ఞానము ఏం చేయాలంట? సమాధానాన్ని కలుగజేయాలి. జ్ఞానము ఐక్యతను తీసుకురావాలి. జ్ఞానము ఏమంటారు? ఒకని కోసము ఒకడు ఏం కావాలంట? పూటబడాలి అంటాడు. మీరు చదవండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాము. మరి సొలొమోను యొక్క కుమారుడు యెరోబాము ఏం చేశాడో మనకు అక్కడ కనబడతా ఉంటుంది. వారు ఈ దినముననే నీవు జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలము నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను, కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా నుండును. సొలొమోను కాలంలో రాజ్యం అంట ఎలాంటి యుద్ధాలు లేకుండా అందరితో సమాధానంగా, అందుకని సొలొమోనుకి ఒక పేరు ఉంటుంది, ఆయన సమాధాన పుత్రుడు అని. కానీ సొలొమోను పోయిన తర్వాత అతని కుమారుడు వచ్చాడు. ఆ కుమారునికి కొంతమంది పెద్దలు సలహాలు ఇచ్చారట, నువ్వు ఇలా చేస్తే సదాకాలం వాళ్ళు నీకు దాసులుగా ఉంటారు అంటే వాళ్ళ మాట వినకుండా తన వయస్సు కలిగిన వారి యవనస్తుల యొక్క మాట విని వారి మీద ఇంకా అధికమైన భారములు మోపినాడట. అలా మోపడం వల్ల తర్వాత ఏమి జరిగింది వాళ్ళ జీవితాల్లో అంటే ఆ దేశం 2 ముక్కలైపోయింది. 2 గోత్రాలు ఒక సైడు, 10 గోత్రాలు ఒక సైడ్ అయి విడిపోయింది. అంటే అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి దేశం ఏమైందట? 2 ముక్కలైంది. ఒక దేశం 2 ముక్కలు అయిందంటే అక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళందరికీ దేవాలయం ఒకటే. ఇప్పుడు దేవాలయం ఏం కావాలి? అది కూడా 2 కావాలి. 2 అయింది. తర్వాత ఏమంటారు, బేతేల్లో ఒక బలిపీఠం కట్టి ఇక్కడికి అక్కడ జనాలు రాకుండా అక్కడ ఒకటి పెట్టేస్తారు. అంటే 2 సహోదరులు విడిపోతే వాళ్ళతో పాటు వాళ్ళ మధ్యలో ఉన్న దేవుడు కూడా విడిపోతాడు. ఒక రాజ్యం 2గా విడిపోతే ఆ రాజ్యంలో ఉన్న దేవాలయం కూడా 2 అయింది. అంటే సహోదరులు ఐక్యతగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని 133వ కీర్తనలో మనం చూస్తాం. అంటే ఎంత మేలు, ఎంత మనోహరము. దేనికి? అక్కడ 2 చూపిస్తాడు ఆ కీర్తనలో. ఆ 2 ఎవరంటే అహరోను, మోషే. ఈ అహరోను మోషే అహరోను మీద తైలం పోస్తూ ఉన్నాడు.
ఆ తైలం అంట అహరోను గడ్డము మీదుగా కారి ఆయన అంగీల అంచుల వరకు అది దిగజారుతూ ఉంది. ఒక అన్న తల మీద ఎవరు పోస్తున్నారు? తమ్ముడు తైలం పోస్తున్నాడు, అభిషేక తైలం పోస్తున్నాడు. అంటే అక్కడ మనకేం చూపిస్తున్నాడు అంటే వాళ్ళ మధ్యలో ఉన్న యూనిటీని చూపిస్తున్నాడు, ఐక్యత. ఏయ్, నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి, నువ్వు నా మీద పోస్తావా అనలేదు. ఆ యూనిటీని చూపిస్తుంది. అందుకే నా మాట చెప్తున్నాడు అన్నమాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. యూనిటీ యూనిటీ యూనిటీ. సో సొలొమోను జ్ఞానం ఏం చేసిందంటే ఆ దేశాన్ని యూనిటీగా ఉంచింది. సొలొమోను కాలంలో ఉన్నంత సమాధానం ఇంకే కాలంలో మళ్ళీ రాలేదంట. అది ఒకవేళ వస్తే యేసయ్య 1000 ఏళ్ల పరిపాలనలోనే వస్తుందంట. అది అంతకుముందున్న రాజుల్లో కానీ అతని తర్వాత వచ్చిన రాజుల్లో కానీ ఎవరి కాలంలో అంత యూనిటీ, అంత ఐక్యత, అంత సమాధానం పొందలేదు. హల్లెలూయా. సో కాబట్టి సమాధానకరమైనటువంటి జ్ఞానం, సొలొమోను పొందిన జ్ఞానం ఏ జ్ఞానం అంట? సమాధానకరమైన జ్ఞానం. యోసేపు పొందిన జ్ఞానం సమాధానకరమైన జ్ఞానం. తన అన్నలందరినీ ఒక యూనిటీలోనికి నడిపించినటువంటి జ్ఞానం సమాధానకరమైన జ్ఞానం. సో మన జ్ఞానం ఏం చేయాలంటే పైనుండి వచ్చే జ్ఞానం. అదే యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, చదవండి అన్నమాట. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో మనకు అక్కడ రాయబడి ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి. ఈ జ్ఞానమునకు విరోధముగా 3:15 జ్ఞానము పైనుండి దిగివచ్చినది. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏ జ్ఞానము? మనం దానికి ముందు చదవాలి 13వ వచనం నుండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము, వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఒకవేళ ఇవి ఉంటే ఇవి పైనుండి వచ్చిన జ్ఞానం కాదు అంటున్నాడు. 16వ వచనం. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. పైనుండి వచ్చిన జ్ఞానము మొదట అది ఎలాంటిదంట? పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉండును. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో మనకి ఇక్కడ చూపిస్తున్నాం. సమాధానకరమైనది, పవిత్రమైనది, వేషధారణ లేనటువంటిది, హల్లెలూయా, పక్షపాతం లేనటువంటిది. ఏ జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానం. సో కాబట్టి మనం జ్ఞానం కొద్దిగా ఉన్నవాడు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళముగా ఆయన అడుగు వారికి ఆయన ఇస్తాడు. సో కాబట్టి మనకు జ్ఞానం కొద్దిగా ఉంది, మనం కొన్ని చేయలేకపోతున్నాం, మన జ్ఞానం కొద్దిగా ఉంది. కాబట్టి జ్ఞానం లేనివాడు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవా నాకు జ్ఞానం దయచేయి ఈ ఉద్యోగం చేయడానికి, నాకు జ్ఞానం దయచేయి ఈ పని చేయడానికి, నాకు జ్ఞానం దయచేయి ఈ వ్యాపారం చేయడానికి, నాకు జ్ఞానం దయచేయి దీన్ని హ్యాండిల్ చేయడానికి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి మోషే చెప్తున్న మాట, మీరు అక్కడికి వెళ్ళి చూడుడి అన్నాడు. ఏం చూడాలి? మీరు దేవాలయమును చూసినప్పుడు దేవాలయంలో మీరు ఎలాగో ప్రవర్తించవలెనో, ఎలా దాన్ని హ్యాండిల్ చేయవలెనో చూడండి, జ్ఞానంతో చూడండి. ఓ బీదవాడు మీ ఎదుట కనబడినప్పుడు వాడిని ఎలా చూడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఓ దాసుడు మీ మధ్యలో ఉన్నప్పుడు ఆ దాసుని ఎడల మీరు ఎలా ప్రవర్తించాలి చూడండి. మీరు తినే తిండి విషయంలో మీరు ఎంత జ్ఞానంతో ఉండాలి చూడండి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దశమ భాగం ఇవ్వడంలో ఎలా హ్యాండిల్ చేయాలి, పండుగలు ఆచరించే విషయంలో మీరు ఎలా ఉండాలి, పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ, ఏమంటే వారముల పండుగ, ఇవి ఎలా అందులో ఉన్నటువంటి దాన్ని ఎలా మీరు మీ లైఫ్లోనికి తీసుకోవాలి, దాన్ని చూడండి. అంటే వీటన్నిటికీ ఏం కావాలి? మనకి ఒక విషయాన్ని మనం సరిగా హ్యాండిల్ చేయాలంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. సో ఆ జ్ఞానం కొదవగా ఉండడం వల్లనే అనేక సమస్యలకు కారణం. ఇద్దరు ఐక్యంగా ఉండకపోవడానికి కారణం ఏంది? జ్ఞానం కొదవ. మన దగ్గర ఉన్న ధనాన్ని మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోవడానికి కారణం ఏంది? జ్ఞానం కొదవ. మనకున్న టాలెంట్ సరిగా వాడలేకపోవడానికి కారణం ఏంటి? జ్ఞానం కొదవ. కాబట్టి ఏం చేయాలి? జ్ఞానం లేని వారు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవా నీ జ్ఞానం దయచి. సొలొమోను ఏమడిగాడు? అసలు సొలొమోను రాజు అయ్యే టైంకి దావీదు రాజు అన్ని సెట్ చేసేసాడు. దావీదు అందరితో యుద్ధాలు చేశాడు. అసలు దావీదు చేయని యుద్ధం అంటూ లేదు. విస్తారంగా సంపాదించాడు. మందిరం కట్టడానికి కూడా అవసరమైనన్ని సమకూర్చి పెట్టాడు. అసలు సొలొమోను సీట్ ఎక్కి
జస్ట్ కూర్చుంటే చాలు అన్ని పనులు జరిగిపోతాయి. కానీ సొలొమోను ఏమడిగాడట దేవుణ్ణి, ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే నాకు జ్ఞానం కావాలి దేవా. డబ్బులు ఉన్నాయిగా, ఏదో జరిగిపోద్ది, మా అయ్య బాగా సంపాదించి పెట్టాడు, ఇంకేం డోకా లేదు అనుకోలేదు. ఏమడారంట దేవుణ్ణి, దేవా వీటన్నిటిని సరిగా హ్యాండిల్ చేయడానికి నాకు జ్ఞానం దయచేయి. ఏదన్నా ఒక విషయాన్ని నువ్వు సరిగా హ్యాండిల్ చేయలేనిది నీ లైఫ్లో ఉంటే అక్కడ దేవుణ్ణి మనం జ్ఞానం అడగాలి. ఒక రిలేషన్ని మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనుకో, అక్కడ దేవుని జ్ఞానం అడగాలి. లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుని మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనుకో, ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఏదో అయిపోతుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి, దీన్ని సరిగా హ్యాండిల్ చేయగలిగిన జ్ఞానం నాకు దయచేయి అని చెప్పి దేవుణ్ణి మనము అడగాలి అంట. అందుకని వాళ్ళు మీ వంటి వారు ఎవరున్నారు అని చెప్పి ఒక గొప్ప సాక్ష్యం పొందారు. ఎలాంటి సాక్ష్యం అంటే, ఇంత జ్ఞానాత్మ కలిగిన వారు ఎవరున్నారు అని దేవుడేమో సొలొమోను గురించి సాక్ష్యం చెప్తాడు, అక్కడనేమో ఫరో రాజు యోసేపు గురించి సాక్ష్యం చెప్తాడు. అదొకటి. సో జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగాలి. రెండోది ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మధ్యలో చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను ఏమని, ఒక కుటుంబం ఐక్యంగా ఉండాలి, ఓ సంఘం ఐక్యంగా ఉండాలి, ఒక సమాజం ఐక్యంగా ఉండాలి, ఓ అన్నదమ్ములు ఐక్యంగా ఉండాలి. ఆ ఐక్యతనే ఏమంటారు, ఇద్దరు కలిసి నివసించుట గొప్ప బలం అంట. ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుముదురు అంటాడు. అర్థమవుతుందా? ఒక్కడు 1000 మందిని, ఇద్దరు కలిస్తే 2,000 మందిని తరవాలి. కానీ ఇద్దరు కలిస్తే ఏమవుతుందంట, 10,000 అవుతుందంట. అంటే బలము ఏమవుతుంది, పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. యూనిటీ అనేది అంత పనిచేస్తుంది అన్నమాట. ఇద్దరి మధ్యలో యూనిటీ అనేది చాలా ప్రభావితమైనటువంటిది. అందుకని ఆ యూనిటీని దేవుడు కోరుతున్నాడు. అందుకనే దేవుడు అన్నిటినీ సహిస్తాడు, కానీ ఎవరైనా యూనిటీని దెబ్బతీస్తే సహించాడు ఆయన. అంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఎవరన్నా యూనిటీని దెబ్బతీసే పని ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళని అస్సలు క్షమించాడు. సో ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని నష్టం జరిగిస్తున్నాడు అంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే మీ మధ్యలో మీరే యూనిటీని దెబ్బతీస్తున్నారంట. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అందుకని మనందరము ఏకత్వంలోనికి రావాలన్నదే దేవుని ఫైనల్ ఉద్దేశం. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటి, యోసేపుకి ఇచ్చిన జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే యూనిటీలోనికి, సమాధానంలోనికి నడిపించాలని. కాబట్టి దేవుడు మనల్ని సమాధానపు జ్ఞానంలోనికి నడిపించాలని మనం కోరుకోవాలి. దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియనప్పుడు దేవుని మీద మనము ఆధారపడి, దేవా నాకు జ్ఞానం దయచేయి అని చెప్పి దేవుణ్ణి మనము ఏమడగాలి, జ్ఞానం అడగాలి. ఓకే, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒకప్పుడు యూదా తన తమ్ముడైన యోసేపును చంపేశాడు ఒక రకంగా. కానీ అదే యూదా మారు మనస్సు పొంది ఇప్పుడు బెన్యామీను అనేటువంటి సహోదరుని కోసము పూటబడుతున్నాడు. కాబట్టి దేవుడు వారి యొక్క యూనిటీని అక్కడ మనం చూస్తున్నాడు. వారు పబ్లిక్గా మారు మనసు పొందారు. కాబట్టి యూదా గురించి మాట్లాడితే యూదా గోత్రపు సింహముగా ఆయన వస్తాడు అంటాడు. యూదాకే రాజదండం ఇవ్వబడింది అంటాడు. కారణం ఏంటంటే యూదా తనను తాను మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు. దేవుడు అబ్రహాము, ఇస్సాకుని, యాకోబుల దేవుడునని అనిపించుకొనుటకు నేను సిగ్గుపడను అంటాడు. ఎందుకంటే వారందరూ పబ్లిక్గా మారు మనసు పొంది ఒక యూనిటీగా వారు నిలిచి ఉన్నారు. ఎవరైతే యూనిటీ కలిగి ఉంటారో, ఎవరైతే సమాధానపరిచే జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి నీ జ్ఞానం కావాలని అడుగుతారో వారిని అంటాడు, నీ దేవుడను అనిపించుకొనుటకు నేను సిగ్గుపడను అని. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని తనను తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు దేవుడు. సొలొమోను కంటే గొప్పవాళ్ళం మనం కాదు. సొలొమోను అంతటోడే దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నాకు జ్ఞానం దయచేయి, నేను సరిగా ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేయగలిగిన జ్ఞానం దయచేయి.